గురించి బడ్జెట్ గురించి మాకు ఏం వద్దండి, మా ఇల్లులు మాకు కావాలి, మా ఇల్లులు మేము వదలము అంతే, మేము కదలము. 2007 కాంగ్రెస్ ఉన్నప్పుడే అప్రూవల్ ఇచ్చిన వాటిల్లోనే మేము కట్టాం. నమస్తే అండి, మీరు ధైర్యంగా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. TV9 వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. ఈ రోజు కార్యక్రమానికి 40 తరఫున మా ఫ్యామిలీ మొత్తం వచ్చింది. ఇక్కడ ప్రతి వాళ్ళు ఉన్నారు ఇందులో, చిన్న పిల్లలతో సహా. ఇక్కడ 14 ఏళ్ల బట్టి వాళ్ళ డ్రీమ్స్ తో కట్టుకున్న ఇళ్ళండి. ఒక్కొక్కరు వైఫ్ అండ్ హస్బెండ్ సాఫ్ట్వేర్ లో ఉండి ఒక్కొక్క పైన ఈఎంఐలు కడుతున్నారు. ఇంకా వాళ్ళని కూడా బఫర్ జోన్ లో పెట్టేసి ప్రతి రోజు టెన్షన్. శని ఆదివారం వస్తే వీకెండ్ ఎంజాయ్ చేయడం మానేశారు లాస్ట్ 4 years నుంచి. రేవంత్ గారికే విన్నపం, సార్ మీరు ఒక రావణుడిలాగా, సారీ టు సే దిస్, ఒక రావణుడిలాగా ఇంత టార్చర్ పెట్టకూడదు సార్. బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళకి మాకు ఇంత టార్చర్ గా ఉంది, మధు పార్క్ వాళ్ళు ఇంకా ఎంత బాధపడుతున్నారో మీకే తెలుసు. మీరు లైవ్ లోకి రండి, చూడండి. ఇక్కడ కేటీఆర్ గారు వచ్చారు అంటే ఆయన మాకు రావణుడిలాగా సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? ఆయనకి తెలుసు, ఆయన ముందుగా చెప్పారు. ఆయన పాలనలో కూడా వాళ్ళు మూసీని క్లియర్ చేసే పద్ధతిని చేశారట. దయచేసి నేర్చుకోండి, చూడండి, హెల్ప్ చేయండి. ఐఎమ్ సే టు సారీ రేవంత్ సార్, నేను అనాలని అంటలేదు. ఇక్కడ రావణుడిలాగా బిహేవ్ చేయకండి సార్. మాకొక్కటే 305 మా 40 ఫ్యామిలీస్ ఉన్నాయి. వాటిల్లో ఒక్కళ్ళకి కూడా 50% డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతుంది, ఇండైరెక్ట్ గా 50 ఫ్యామిలీస్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఇందులో డిఫెన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ 30 ఏళ్ల సర్వీస్ డబ్బులు తీసుకొచ్చి ఇందులో పోసుకున్నాం. మాకు మళ్ళీ తిరిగి ఇవ్వగలరా? మా మెమరీస్ తిరిగి ఇవ్వగలరా? మేము ఎక్కడికి పోవాలి? ఏ రోడ్డు మీద పడాలి? ఎలాగుండాలి? ఒక్కసారన్నా థింక్ చేయండి సార్. లైవ్ లోకి వచ్చి బాధితులను చూడండి. ఇది ఒక్కటే కాదు, ఆ మధుర అది బాపుఘాట్ దగ్గర నుంచి మాకు హిమాయత్ నగర్ దాకా ప్రతి వాళ్ళు ఇదే బాధలో ఉన్నారు. జస్ట్ మీ ఛానల్స్ వచ్చి మమ్మల్ని ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను.